వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ కీమా మ్యాగీ రెసిపీ. సింపుల్గా మరియు టేస్టీగా చికెన్ కీమా మ్యాగీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనెని పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1/2 కప్పు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అరకప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకుని మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, మ్యాగీ మసాలా పౌడర్ ప్యాకెట్స్ 3 వేసుకోవాలి. మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుండి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక కప్పు సుమారు 200 గ్రాముల చికెన్ కీమాని వేసుకుని మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ కీమా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1 ప్యాకెట్ మ్యాగీకి 210 ml చొప్పున 3 ప్యాకెట్లకి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. మరోసారి బాగా కలుపుకొని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో 3 ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్ని వేసుకోవాలి. మరోసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో కొత్తిమీరను వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చికెన్ కీమా మ్యాగీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.